ఓకే అండి. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్‌లైన్ అకాడమీ. ముందుగా మన యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి, షేర్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ అండి. ప్రతి పోటీ పరీక్షలో కావలసిన అంశాలన్నీ ఉన్నాయి. చాలామంది విద్యార్థులు అయోమయం చెందుతున్నారు. తెలంగాణ హైకోర్టు జాబ్స్ 1673 ఉద్యోగాలు మొత్తం కలిసి. ఈ 1673 ఉద్యోగాలు ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. మరి ఇంతవరకు హాల్ టికెట్స్ రాలేవు. అసలు ఎగ్జామ్ జరుగుద్దా? ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యే ఛాయిస్ ఉందని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎన్ని నెలలకు పోస్ట్ పోన్ చేస్తారు? ఒకవేళ ఎగ్జామ్ జరిగితే ఎప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి? ఆల్రెడీ నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎగ్జామ్కి 10 days ముందు మేము హాల్ టికెట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే ఎగ్జామ్ జరిగిపోద్ది. ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి, చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, క్లర్క్ సంబంధించింది, జూనియర్ అసిస్టెంట్ సంబంధించింది, టైపిస్ట్ పోస్టులు, సబార్డినేటరీ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుంది. కంపల్సరీ ఏప్రిల్లోనే ఎగ్జామ్ జరిగిపోతుంది. ఎలాంటి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించండి. ఇంకా ఈ దాదాపు మనకి ఏప్రిల్ 3rd week లేదా ఏప్రిల్ 2nd week నుండే ఎగ్జామ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు ఏం చదివినారు దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రజెంట్లీ తెలంగాణలో ఈ మూమెంట్లో జరగబోయాక ఎగ్జామ్ ఇదే అండి. చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నిన్న మన గ్రూప్ 2 రాసి గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే గ్రూప్ 3 రాని వాళ్ళు, అదేవిధంగా రైల్వే జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రేపు పోటీలో ఉంటారు. ఏదో ఒక జాబ్ కావాలి, మనం ఏదో ఒక జాబ్ సాధిద్దాం. చాలామంది అరే టైపిస్ట్ అడగా టైప్ లేదు కదా మనకి అని చెప్పి కొద్దిమంది అప్లై చేసుకోవాలి. కొద్దిమంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కొన్నే ఉన్నాయి అని చెప్పి కొద్దిమంది నెగ్లెక్ట్ చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో ఎవరైతే దీన్ని అప్లై చేసినారో, ఎవరైతే చూద్దాం ఒక అడుగు ముందుకేద్దామని చెప్పి ప్రజెంట్లీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈజీగా ఈ జాబ్ క్యాచ్ చేయగలుగుతారు. ఏ సబ్జెక్టు మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ముందుగా ఈ తక్కువ సమయంలో హైకోర్టు ఇక్కడ జాబ్ సాధించాలంటే 60 మార్కులు కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అండి. 40 మార్కులు ఇంగ్లీష్ అండి. దాదాపు మనకి 10th క్లాస్ కానుండే ఆల్రెడీ ప్రజెంట్లీ మాత్రం సిబిఎస్ స్కూళ్ళల్లో 3rd 4th క్లాస్ కంటే గ్రామర్ స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ గ్రామర్ మీద చాలామందికి పట్టు ఉంటుంది, చాలామందికి అవగాహన ఉంటుంది. 60 మార్కులు జనరల్ నాలెడ్జ్. 60 మార్కులు జనరల్ నాలెడ్జ్లో లేటెస్ట్ జాగ్రఫీ మీద ఏ అంశాల మీద ఫోకస్ చేసుకోవాలంటే ప్రజెంట్లీ దేశంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఎగ్జాంపుల్ ఇక్కడ దేశంలో తొలి పులుల సంరక్షణ కేంద్రం కజిరంగా నేషనల్ పార్క్, 58వ పులుల సంరక్షణ కేంద్రం మాధవ్ మధ్యప్రదేశ్. ఈ దేశంలో ఆఫ్రికా చీతల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ కూనా. ఈ దేశంలో ఈ మధ్యనే
2025 జనవరి 3 మార్చి 3 నాడు ప్రధానమంత్రి ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ రోజు సందర్భంగా ఆయన గిర్ నేషనల్ పార్కుని సందర్శించారు. అదేవిధంగా వచ్చేసి ప్రధానమంత్రి ఒంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా చిత్తడి నేలలు, ఇండియాలో 89 ల్యాండ్స్ ఉన్నాయి. దేశంలో ప్రధానమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, దేశంలో ప్రధానమైన ప్రాజెక్టులు, ప్రధానమైన నదులు, వ్యవసాయ రంగము, ఫారెస్ట్ ఏరియా, వీటిపైన జాగ్రత్తను మీరు ఫోకస్ చేసుకోవాలి. మొత్తం జాగ్రత్త, వరల్డ్ జాగ్రత్త మొత్తం అంతా అవసరం లేదు. వీటిపై ఫోకస్ చేసుకోండి. కరెంట్ పాలిటీ, రీసెంట్లీ పాలిటీకి సంబంధించింది సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్టికల్ అడతాడు. సుప్రీంకోర్టు ఆర్టికల్ అడిగినప్పుడు 124 ఆర్టికల్ ఇది సుప్రీంకోర్టు సంబంధించింది. ఇండియా పాపులేషన్లో ఫస్ట్ ఉంది, ఇండియా షుగర్ ఉత్పత్తిలో 2వ స్థానం ఉంది, బ్లాక్ మనీలో 4th ఉంది. 124 ఆర్టికల్ ఇది సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ ఆర్టికల్ సూచన వరకు ఈ 2 ఇటు వచ్చింది, 1 వచ్చింది, 4 ఇది రాష్ట్ర హైకోర్టు జీవించే హక్కు గురించి చెప్తున్న ఆర్టికల్. చట్టం ముందు అందరూ సమానులే చెప్తున్న ఆర్టికల్. 1 ఆర్టికల్ ఉంది, 2 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 24 ఆర్టికల్ ఉంది, 12 ఆర్టికల్ ఉంది. జిల్లా జడ్జి కానీ, జిల్లా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, హైకోర్టుల గురించి కానీ, అదేవిధంగా రాంటే సుప్రీంకోర్టు గురించి కానీ వీటిపై ఫోకస్ చేసే అవకాశం. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు ఉన్నాయి. జాతీయ జ్యుడిషియరీ అకాడమీ మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉంది. నేషన్ జ్యుడిషియరీ అకాడమీ, జాతీయ లా కమిషన్ కొత్తగా చైర్మన్ ఇంకా నియమించలే. 51వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ సంజీవ్ ఖన్నా, 51వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ కిషోర్ రాహత్కర్ అక్కడ. ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసుకోండి. హైకోర్టు, జిల్లా జడ్జి, జిల్లా కోర్టులు, అదేవిధంగా సుప్రీంకోర్టు గురించి కొద్దిగా మీరు ఫోకస్ చేసుకోండి. ప్రముఖుల నియామకాలు, లేటెస్ట్ నియామకాల మీద మీరు ఫోకస్ చేసుకోండి. పాలిటిక్ ఇక్కడ సంబంధించి అక్కడ ఆ విధులు, హైకోర్టు విధులు, సుప్రీంకోర్టు విధులు, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. గ్యారంటీ ఎక్కువ మీరు పాలిటీ జీకే నుండి, పాలిటీ జనరల్ నాలెడ్జ్ నుండి మీరు ఫోకస్ చేసుకోవాలి. వీటిపైనే మనకు అడుగుతాడు. ఎకానమీ, తెలంగాణ బడ్జెట్, అదేవిధంగా కేంద్ర బడ్జెట్ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆయన శక్తి అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్కి 10 రోజులు ఉన్నాక ముందున్న బిట్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 నాటికి రిజర్వ్ బ్యాంకును స్థాపించి 90 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా రిజర్వ్ బ్యాంకు గురించి, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్ 2,04,000 అంటే 2 లక్షలు ఇక్కడ అంటే సుమారు ఇక్కడ 3,04,965 కోట్లు తెలంగాణ బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నియామకం, రిజర్వ్ బ్యాంక్ గురించి ఇలా అంటే జిఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. వ్యాటు 2005 ఏప్రిల్ 1న వ్యాటు అమల్లోకి వచ్చింది. వీటిపైన మీరు ఫోకస్ చేసుకోండి. ఎకానమీ నుండి అంటే జనరల్ ఎకానమీ జీకే నుండి, హిస్టరీ నుండి, ఇండియన్ హిస్టరీ నుండి, అంటే భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు, తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, తొలి బ్రిటిష్ వైస్రాయ్ పేరేమిటి, సిపాయిల తిరుగుబాటు జరిగే నాటికి అప్పుడున్న బ్రిటిషు వైస్రాయ్ ఎవరు, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగే నాటికి అప్పుడున్న బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు, ఇలాంటి అంశాలపై చరిత్రపరంగా గాంధీజీ ఉద్యమాలు చరిత్రపరంగా ఈ విధంగా మీరు ఫోకస్ చేసుకోండి. జనరల్ ఇక్కడ మీకు
ఓకే, సైన్స్ నుండి విటమిన్స్ అక్కడ కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటివి, నీటిలో కరిగే విటమిన్లు ఏంటి, ఏ విటమిన్కి ఏ యొక్క రసాయనిక నామం ఉంది, విటమిన్లు, వ్యాధులు, అది వైరస్ వల్ల వస్తుందా, బ్యాక్టీరియా వల్ల వస్తుందా, అంటే ఇలాంటి అంశాలపై మీరు ఫోకస్ చేసుకోండి. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జీకా వైరస్ ఇలాంటి యొక్క వ్యాధులపై కూడా మీరు ఫోకస్ చేసుకోండి. ఇవే రేపు ఎగ్జామ్లో, హైకోర్టు ఎగ్జామ్లో అంటే పీవీఎస్ యొక్క పేపర్ చూస్తే లాస్ట్ ఇయర్ 2022 యొక్క పేపర్ చూస్తే అన్నీ ఇలాంటి అంశాలే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరి అదేవిధంగా కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ 2025 జనవరి 1 నుండి 2025 ఏప్రిల్ 1 వీక్ వరకు ఉన్న యొక్క కరెంట్ అఫైర్స్ చూసుకోండి. లేటెస్ట్ ఆస్కర్ అవార్డులు, ఉత్తమ చిత్రం ఏది, అనోరా, ఉత్తమ హీరో ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అసోసియేషన్ యొక్క అవార్డులపై ఫోకస్ చేసుకోండి. అంతర్జాతీయ ఎబెల్ బహుమతి గురించి ఫోకస్ చేసుకోండి. ఓకే, మరి అదేవిధంగా వచ్చేసి మనకి ఇవే కాకుండా పద్మ అవార్డులు 2025 జనవరి 25 నాడు యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన పద్మ అవార్డుల పైన మీరు ఫోకస్ చేసుకోండి. అవార్డులు ఇవి. ప్రముఖుల నియామకాలు ప్రజెంట్లీ కాగు సంజయ్ మూర్తి కానీ, నీతి ఆయోగ్ యొక్క జీవితకాల సభ్యుడిగా రాజీవ్ గబ్బా నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియా. ఓకే, నితిన్ తివారీ ఆమె మోడీకి ప్రైవేటు కార్యదర్శిగా నియమితులైంది. మోడీకి ఆమె ఈ మధ్య టాటా సన్స్ సంస్థ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖర్ IMFకి అడ్వైజర్గా నియమితులు కావడం జరిగింది. ఇలాంటివి మనకు ప్రముఖుల యొక్క నియామకాల మీద మీరు ఫోకస్ చేసుకోండి. లేటెస్ట్ యొక్క అవార్డుల మీద ఫోకస్ చేసుకోండి. ప్రధానమైన యొక్క అంటే నరేంద్ర మోడీకి మార్చి 12 నాడు మారిషస్ యొక్క అత్యున్నతమైన అవార్డు, ఏప్రిల్ 1 వీక్లో మోడీ బ్యాంకాక్లో జరుగుతున్న యొక్క బీమ్స్టెక్ యొక్క మీటింగ్స్, అక్కడ నుండి శ్రీలంక పర్యటన, వీటిపైన మీరు ఫోకస్ చేసుకోండి. 2025కి బ్రిక్స్ సమావేశాలు బ్రెజిల్, 2025కి G20 మీటింగ్ సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్, 2025కి G7 మీటింగ్ కెనడాలో కరణాస్కి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికైన తర్వాత అంతర్జాతీయ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా బయటికి వెళ్ళిపోయింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నుండి అమెరికా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి యొక్క అంశాలపైన మీరు ఫోకస్ చేసుకోండి. ఓకే, ప్రజెంట్లీ ఇండియా పర్యటనలో అంటే చీలీ ప్రెసిడెంట్ గాబ్రియల్ బేరిక్ ఉన్నాడు అక్కడ. ఓకే, లాస్ట్ మంత్లో ఇండియాకు వచ్చింది ఎవరు, ప్రముఖులు, ఇండియాకి సందర్శిస్తున్న ప్రముఖులు, భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో, అదేవిధంగా అంటే సునీత విలియమ్స్ గురించి మీరు బాగా ఫోకస్ చేసుకోండి. ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు. ఓకే, వీటిపై కూడా ఫోకస్ చేసుకోండి. కాంపిటీషన్ ఉంది ఇక్కడ. మరి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది? దాదాపు నీకు 100 మార్కుల యొక్క పేపర్లో, 100 మార్కుల యొక్క ఈ యొక్క హైకోర్టు జాబ్స్ యొక్క పేపర్లో ఎన్ని మార్కులు రావాలి? ఎన్ని మార్కులు అంటే దాదాపు ఇక్కడ నీకు 70 నుండి 75 మార్కులు వస్తే 100% నీకు జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే చాలామంది ఇక్కడ క్యాచ్ చేయలేకపోతారు, చాలామంది మిస్ అవుతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు అక్కడ. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టైం మనకి ఇక్కడ సరిపోదు కాబట్టి ఆలోచించడం కాబట్టి 70 నుండి 75 మార్కులు వచ్చినాయంటే 100% నీకు జాబ్ వచ్చినట్టే. హెవీ కాంపిటీషన్ ఉంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా ముఖ్యం కాదు, రేపటి విజేతవు నువ్వే. గ్యారంటీగా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా హైకోర్టు జాబ్ మీరు సాధిస్తారు. ఓకే, మరి
ఏప్రిల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి యొక్క ఆందోళన చెందవలసిన యొక్క అవసరం లేదు. ఈ సమయంలో నేను చెప్పిన యొక్క అంశాలు పాలిటీ, హిస్టరీ, ఎకనమీ ఇవన్నీ కూడా మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. అంటే షార్ట్ కట్లో ఇక్కడ క్లాసెస్ కూడా ఉన్నాయి. మన యాప్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇదే కాదు, హైకోర్టు జాబ్స్, విఆర్ఓ జాబ్స్, ప్రతి జాబ్కు హిస్టరీ జీకే, పాలిటీ జీకే, ఎకనామిక్ జీకే, సైన్స్ జీకే అన్ని అంశాలు కూడా మన యాప్లో ఉన్నాయి. మీరు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. మన యాప్ని ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ ఎనఫ్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో 75కి 75 వచ్చే విధంగా మన క్లాసెస్ కూడా ఉన్నాయి మన యాప్లో. ఓకే, ఎన్ని మార్కులు అంటే ఇక్కడ వస్తే జాబ్ వస్తుంటే దాదాపు నీకు 70 మార్కులు కనుక వస్తే 100% నీకు జాబ్ వచ్చినట్లే, 100% ఇక్కడ. ఓకే, నీ లక్ష్యం మ్యాక్సిమం సార్ అంటే రిజర్వేషన్ వాళ్ళకి ఇక్కడ 65, రిజర్వేషన్ వాళ్ళకి 65 మార్కులు, 65 నుండి 70 మార్కుల మధ్య నువ్వు ఉన్నావంటే 100% జాబ్ వచ్చినట్టే గ్యారంటీగా. నువ్వు అంటే ఈ విధంగా మీరు ప్రిపరేషన్ కావండి. ఈ మూమెంట్లో ఏం చదివిరో దానిపైన ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. ఈ మూమెంట్లో ఏది పడితే అక్కడ అది చదవద్దిగా, ప్రాక్టీస్ చేయండి. చేసి ఈజీగా అయిపోద్ది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ.